ఆ నియోజకవర్గం విశాఖ నగరానికే మణిహారం. గ్రేటర్ విశాఖలో గ్రేట్ గా చెప్పుకునే ప్రాంతాలన్నీ ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి. సాగర తీరంలో సర్వమతాల సంగమంగా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం చేయడం మాత్రం చాలా కష్టం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా గ్రూప్ వార్తో నేతలకు ముచ్చమటలు పట్టించడం అక్కడి క్యాడర్ స్పెషాలిటీ. అసలు సిసలు రాజకీయానికి కేర్ ఆఫ్ గా నిలిచే విశాఖ సౌత్ పొలిటికల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరానికే తలమానికమైన ఫిషింగ్ హార్బర్, కేజీహెచ్, విశాఖ పోర్ట్, జగదాంబ జంక్షన్, ఏవిఎన్ కాలేజీ వంటి ప్రముఖ సెంటర్లు, ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనక మహాలక్ష్మి దేవాలయం ఉన్న ప్రాంతం విశాఖ దక్షిణ నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకుముందు విశాఖ 1 కింద ఉండేది. ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు ఉన్న దక్షిణలో తొలుత కాంగ్రెస్, ఆ తరువాత 2 సార్లు టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరపున పోటీ చేస్తుండగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ బరిలోకి దిగారు. ఈ ఇద్దరు కూడా సొంత పార్టీలను వీడి కొత్త పార్టీలో చేరి ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలవడం విశేషం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరారు. ఇక వైసీపీ నగర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే అవ్వాలనే తన జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు జనసేనలో చేరి విశాఖ దక్షిణ సీటు దక్కించుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఆఫీసర్ గా పనిచేసిన వాసుపల్లి గణేష్ కుమార్ 1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తరువాత వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అనే విద్యా సంస్థను ప్రారంభించి విద్యావేత్తగా రాణించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గణేష్ కుమార్ ను 2009లో పార్టీలోకి చేర్చుకుని దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలైన వాసుపల్లి 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక 2019లోనూ రెండోసారి గెలిచి సత్తా చాటుకున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచినా విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అయితే పార్టీలో విభేదాల వల్ల గణేష్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యే అయిన కొద్ది కాలానికే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన గ్రూప్ వార్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లు సాదిక్, కందుల నాగరాజు, సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ తో పొసగక సతమతమయ్యారు వాసుపల్లి. అయితే అధిష్టానం అండగా నిలవడంతో ఆ ముగ్గురులో ఇద్దరు జనసేనలోకి, మరొకరు టీడీపీలోకి వెళ్లిపోయారు. వృత్తిరీత్యా డిఫెన్స్ సర్వీస్ లో పనిచేయడం వల్ల వాసుపల్లి వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉన్న పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పేదలు, అభాగ్యులకు ఆర్థిక సహాయం చేస్తూ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇందువల్లే టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా పోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ అధిష్టానం కూడా గణేష్ కుమార్ వ్యక్తిగత చరిష్మాను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇక వైసీపీలో చేరిన తరువాత కూడా నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గణేష్ కుమార్ మూడోసారి గెలిచి వైసీపీకి కానుక ఇస్తానంటున్నారు. చక్కగా రోడ్లో 108 వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి సమస్యలు, అలాగే ఫిషింగ్ హార్బర్ 152 కోట్లు పెట్టాం, కేజీహెచ్కి 500 కోట్లు పెట్టాం, ఆధునీకరణ చేసాం, కంప్లీట్ రీవ్యాంప్ చేసాం, 4 కొత్త హాస్పిటల్స్ నిర్మాణం చేసాం, కొత్త కళ్యాణ మండపాలు నిర్మాణం చేసాం, కొత్త కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం, సచివాలయాలు తీసుకుని వచ్చాం, వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా మాకు గెలుపుని సునాయాసం చేస్తా ఉన్నాయన్నమాట. ఇక 2 సార్లు టీడీపీ గెలిచిన విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఈసారి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా వంశీ కృష్ణ యాదవ్ పోటీ పడుతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీ కృష్ణ 2009 నుంచి ఎమ్మెల్యే అవ్వాలని కలలుగంటున్నారు. ఒకసారి పీఆర్పీ నుంచి, మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణను నియమించి ఆయనకే టికెట్ ఇవ్వడంతో వైసీపీని వీడారు వంశీ కృష్ణ యాదవ్. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తామని ఆశ చూపి కార్పొరేటర్ గా పోటీ చేయించి వైసీపీ ఆ హామీని నెరవేర్చకపోవడం వంశీ కృష్ణలో అసంతృప్తికి కారణమైంది. ఈ ఏడాది ఆరంభంలో జనసేనలో చేరడం, విశాఖ దక్షిణ నుంచి టికెట్ దక్కించుకోవడం చకచకా జరిగిపోయింది. అయితే వంశీ కృష్ణ కన్నా ముందు జనసేనలో చేరిన కార్పొరేటర్లు సాదిక్,
కందుల నాగరాజు వంటి వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా జనసేనాని పవన్ నచ్చజెప్పడంతో సైలెంట్ అయిపోయారు. కూటమి ఓట్ల బలంతో ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం పక్కా అంటున్నారు వంశీ కృష్ణ యాదవ్. గడప గడప తిరుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరి కోరిక 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎంప్లాయ్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏ రోడ్లు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో ప్రతి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. మీరు ఇంటికి రావాల్సిన అవసరమే లేదు, మేమే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నాం. మొత్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా తలపడుతున్న ఇద్దరు నేతలు కొత్త పార్టీలో గ్రూప్ వార్ను అధిగమించి టికెట్ కైవసం చేసుకున్నవారే. ప్రజాక్షేత్రంలో తలపడే ముందు సొంత పార్టీలో క్యాడర్ను దారికి తెచ్చుకోవడానికి ఇద్దరు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఇక 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి వ్యక్తిగత ఇమేజ్తో పాటు బలమైన సామాజిక వర్గ నేపథ్యం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకుంటుండగా తూర్పు నుంచి దక్షిణకు వలస వచ్చిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ పూర్తిగా కూటమి ఓటు బ్యాంకుపైనే ఆధారపడుతున్నారు. ఇక ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఉత్కంఠ రేపుతోంది.